అంచెలంచెల శాప విమోచనం. నారాయణ వాసంతిని ప్రేమించాడు. ఆమెకు కులం తక్కువని అతడింట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు. వాసంతి నారాయణను ప్రేమించింది. అతడికి ఉద్యోగం సంపాదన లేవని ఆమె ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకని ఇద్దరూ పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తమ తమ ఇళ్లలోంచి బయటికి వచ్చేసి కలిసి వేరు కాపురం పెట్టారు. బతకడానికి డబ్బు కావాలి. అది నారాయణ దగ్గర లేదు. డబ్బు కోసం నారాయణ చెయ్యని ప్రయత్నం లేదు, తిరగని చోటు లేదు. అయినా అతడికి డబ్బు దొరకలేదు, ఉద్యోగం దొరకలేదు. అయిన వాళ్ళందరూ వేళాకోళం చేస్తుంటే అక్కడుండలేక ఇద్దరూ కలిసి పెదపట్నం వెడదామనుకున్నారు. అక్కడ ఏదో ఒక బతుకు తెరువు దొరుకుతుందని వారి నమ్మకం. పెదపట్నానికి దగ్గర దారి ఉంది. అది అడవిలోంచి పోతుంది. అడవిలో క్రూర మృగాలే కాదు, రాక్షసులు ఉన్నారని చెప్పుకుంటారు. అందుకని ఆ దారిలో ప్రయాణం చేసేవారు అరుదు. అయినా నారాయణ, వాసంతి భయపడలేదు. అడవి దారిలోనే వెళ్ళాలనుకున్నారు. ఇద్దరూ ఆ దారిలో కొంత దూరం వెళ్ళాక అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. అంతే, ఉన్నట్టుండి ఆ చెట్టు ఒక రాక్షసుడిగా మారిపోయింది. భార్యాభర్తలిద్దరూ పారిపోవాలనుకున్నారు. కానీ భయంతో వాళ్ళు కూర్చున్న చోట్నుంచి లేవనైనా లేకపోయారు. రాక్షసుడు వారితో, నన్ను చూసి భయపడకండి. నేను మీకు అపకారం చేసేవాణ్ణి కాను. మీ కారణంగా నాకు శాప విమోచనమైంది. కాబట్టి నేను మీకు సాయపడాలనుకుంటున్నాను. ఏం కావాలో చెప్పండి అన్నాడు. మా వల్ల నీకు శాప విమోచనం ఎలాగైంది అని అడిగాడు నారాయణ, జరిగిన దానికి ఆశ్చర్యపడుతూ. నారాయణ రాక్షసుడికి తమ కథను చెప్పాడు. ప్రస్తుతానికి తమ సమస్య డబ్బేనన్నాడు. నేను మీకు కొంత డబ్బిస్తాను. పెదపట్నం వెళ్ళి ఆ డబ్బుతో పప్పు దినుసులు, ఆహార ధాన్యాలు వగైరాలమ్మే దుకాణం ప్రారంభించండి. ప్రతిరోజు మీ దుకాణానికి మోహనుడనే కుంటివాడొస్తాడు. వాడేమడిగితే అది ఉచితంగా ఇవ్వండి. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఏ రోజున మోహనుడు మీ దుకాణం నుంచి బాధపడుతూ వెడతాడో ఆ రోజు నుంచి మీ వ్యాపారం పడిపోగలదని గుర్తుంచుకోండి అని హెచ్చరించి రాక్షసుడు వారికి కొంత డబ్బిచ్చి పంపాడు. ఆ దంపతులు పెదపట్నం చేరుకుని రాక్షసుడు చెప్పినట్లే ధనం బాగా ఆర్జించారు. అంత ధనం వచ్చాక నారాయణ లాభాలు మరిగి దుకాణంలో కూర్చునేందుకు వేరే పనివాణ్ణి పెట్టి తాను ఇంటి వద్దనే ఉండడం మొదలుపెట్టాడు. పనివాడికి మోహనుడి గురించి చెప్పాడు. కానీ ఒక రోజున వాడు మోహనుణ్ణి చూసి, కుంటి వెధవా, నీకు రోజు మా దుకాణం తప్ప దొరకదా అని విసుక్కున్నాడు. ఆ తర్వాత నారాయణ వ్యాపారంలో నష్టపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. కొంతకాలానికి పరిస్థితి పూర్వస్థితికి రావడంతో ఏం చేయాలా అని దిగులు పడ్డారు. భార్య అతడికి ధైర్యం చెప్పి ఆ ఊరు విడిచి చినపట్నం పోదామంది. దంపతులు ఇద్దరూ చినపట్నం బయలుదేరి దారిలో ఒక నదీ తీరాన విశ్రమించారు. అప్పుడు వారికో అపరిచితుడు ఎదురై, మీ దంపతులకు సాయపడాలని ఉంది, ఎందుకు అని అడగకుండా మీకేం కావాలో చెప్పండి అన్నాడు. నారాయణ అపరిచితుడికి తన కథనంతా చెప్పుకున్నాడు. వ్యాపారానికి అనుభవం ముఖ్యం. ఈ పాటికి మీకు కొంత అనుభవం వచ్చి ఉంటుంది. నేను మీకు కొంత డబ్బిస్తాను. చినపట్నంలో పూటకోళ్ల ఇల్లు నడపండి. మీ ఇంటికి ప్రతిరోజు సిద్ధయ్య అనే మూగవాడొస్తాడు. వాడికి కడుపు నిండా భోజనం పెట్టండి. డబ్బులు తీసుకోకండి. ఏ రోజున సిద్ధయ్య మీ ఇంటి నుంచి దిగులుగా వెడతాడో ఆ రోజు నుంచి మీ వ్యాపారం పడిపోతుంది అని హెచ్చరించి అపరిచితుడు వారికి కొంత డబ్బిచ్చి వెళ్ళిపోయాడు. ఈ దంపతులిద్దరూ చినపట్నం చేరుకుని పూటకోళ్ల ఇల్లు నడపసాగారు. అపరిచితుడు చెప్పినట్టే సిద్ధయ్యకు రోజు ఉచితంగా కడుపు నిండా తిండి పెట్టేవారు. వాళ్ళ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది క్రమంగా వాళ్ళు భాగ్యవంతులయ్యారు. ధనం బాగా చేరాక నారాయణ ఇంటి పట్టునే ఉండి సుఖపడుతూ పూటకోళ్లు నడపడానికి వేరే మనిషిని నియోగించాడు. ఆ మనిషి ఒక రోజున సిద్ధయ్యను బాగా విసుక్కున్నాడు. సిద్ధయ్య దుఃఖిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతే, నారాయణ పరిస్థితి మళ్ళీ మొదటికి రావడానికి నెల రోజులు కూడా పట్టలేదు. దిగులుతో కృంగి కృషించిపోతున్న భర్తతో, మనలో ఏదో ఒక తప్పుంది, అదేమిటో దేవుణ్ణే అడుగుదాం. ఈ ఊరి చివర కొండ మీద గంధర్వుడి ఆలయం ఉంది. అక్కడకు వెళ్ళిన వారికి గంధర్వుడు ప్రత్యక్షమై కోర్కెలు తీర్చుతాడట. అలా జరగని పక్షంలో
అక్కడకు వెళ్ళిన వారు వారం రోజులు తిరగకుండా ప్రాణాలు కోల్పోతారుట. ప్రాణభయం కొద్దీ అక్కడకు ఎవరూ వెళ్ళరు. మనకు ప్రాణభయం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి మన సమస్యను పరిష్కరించుకుందాం అన్నది వాసంతి. దంపతులిద్దరూ ఊరి చివర కొండ మీదకు వెళ్ళి గంధర్వుడి ఆలయంలో ప్రవేశించారు. అంతే, వారి కళ్ళ ముందు మిరుమిట్లు గొలిపే కాంతితో గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు. దంపతులు గంధర్వుడికి నమస్కరించి తమ సమస్యను చెప్పుకుని పరిష్కార మార్గం చెప్పమని కోరారు. గంధర్వుడు నవ్వుతూ, మీకు సాయపడ్డం నా ధర్మం. మీ కారణంగా నేను చెట్టు నుంచి రాక్షసుడిగా, రాక్షసుడి నుంచి మనిషిగా, మనిషి నుంచి గంధర్వుడిగా మారగలిగాను అని తన కథ ఈ విధంగా చెప్పాడు. ఆ గంధర్వుడు ఇంద్రసభలో అప్సరసలకు సంగీతం, నాట్యం నేర్పుతుండేవాడు. అందుకని ఇంద్రుడతడికి భూలోకంలో ఆలయము, పూజ ఉండేలా చేశాడు. కొన్నాళ్లకు గంధర్వుడు ప్రతిరోజు అప్సరసలకు శిక్షణ ఇవ్వడానికి బద్దకించసాగాడు. ఇంద్రుడతన్ని 3 సార్లు హెచ్చరించి చివరికి ఓ రోజున విసిగిపోయి నీవు భూలోకంలో చెట్టువై పడి ఉండమని శపించాడు. గంధర్వుడు శాప విమోచనం అడిగితే పరస్పరం ప్రేమించుకుని ఆ ప్రేమ కోసం అయిన వాళ్ళనందర్నీ విడిచిపెట్టిన దంపతులు నీ నీడలో చేరితే నీ శాప విమోచనంలో మొదటి మెట్టు పూర్తి అవుతుంది. తమకు వచ్చిన అవకాశాలను ఆ దంపతులు 2 సార్లు పాడు చేసుకుంటే నీ శాప విమోచనం పూర్తవుతుంది అన్నాడు ఇంద్రుడు. ఆ విధంగా గంధర్వుడు నారాయణ, వాసంతిల కారణంగా అంచెలంచెలుగా శాప విమోచనం పొందాడు. నారాయణ ఈ కథ విని, అయితే ఈసారి మీరిచ్చే ధనసాయంతో కూడా మేము బాగుపడకపోతే ఆ పైన మాకు సాయపడేవారుండరన్నమాట అన్నాడు దిగులుగా. గంధర్వుడు నవ్వి, నా కథ విన్నాక మీకు 2 విషయాలు తెలిసి ఉండాలి. ఏ పనికి బద్ధకం పనికిరాదు. అదే మనిషికి శాపం. వేరొకరి బద్ధకమే మనకు శాప విమోచనమవుతుంది. మీరిద్దరూ వ్యాపారాన్ని స్వయంగా చూసుకుంటూ పతనం సంభవించిన అనుభవం నేర్పిన పాఠాలతో పాత తప్పులను సవరించుకుని కొనసాగుతుంటే మాటిమాటికి ఇతరుల మీద ఆధారపడకుండానే గొప్పవారు కాగలుగుతారు. ఈసారికి నేను ఇవ్వగలిగింది మాట మాత్రమే, డబ్బు కాదు అని మాయమయ్యాడు. నారాయణ, వాసంతులకు కళ్ళు తెరుచుకున్నాయి. వారు చిన్నపట్నం తిరిగి వెళ్ళి అంతవరకు సంపాదించిన అనుభవంతో వ్యాపారం కొనసాగించారు. లాభాలెంత ఆర్జించినా తమ పని తామే చూసుకోవడంతో వారికి పతనం మళ్ళీ ఎన్నడూ సంభవించలేదు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.